మీటీవీ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా ఓబ్లవారిపల్లి మండలం మంగపేట ఏపీ ఎండీసీ పబ్లిక్ స్కూల్లో పనిచేస్తున్న సబ్ స్టాఫ్, హౌస్ కీపింగ్, స్కావెంజర్స్ ని 10 మందిని 3 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారిని కొత్త కాంట్రాక్టర్ 6 నెలలు పని చేయించుకుని 3 నెలల జీతం ఇవ్వకుండా అడిగినందుకు మీరు అవసరం లేదని పాత వారితో పని చేయించుకుంటామని అక్రమంగా తొలగించారని దీనికి నిరసనగా గత నెల రోజుల నుండి స్కూల్ గేట్ ముందు పడికాపులు కాశారని సిఐటియు ఆధ్వర్యంలో జనవరి 27 నుండి గత 17 రోజులుగా రిలే నిరాహార దీక్షలు శాంతియుతంగా చేస్తున్న సమస్యలు పరిష్కారం చేయకుండా పోలీసులు ఈ రోజు బలవంతంగా శిబిరాన్ని తొలగించి అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిఐటి జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. మాటలకు నేను అతన్ని పిలిపించి మీ సమక్షంలో వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని చెప్పి నేను అడుగుతాను. మా పాప కూడా చదువుతాను సార్. ఎందుకు చదువుతాను సార్? ఏదో తల్లి చాటుగా పిల్ల కూడా ఉంటాది. ఏదో మా పిల్లల్ని నిర్దాక్షిణంగా మీరు తీసేసి వద్దని చెప్పేసి, సరే సార్ 24 మందితోనే పని అవుతుందా, ఇంకా ఎక్స్ట్రా పని ఉండాలి. ప్రస్తుతానికి నేను సమాధానం చెప్పలేదు. అతను పిలిపించి 10 రోజుల్లో మాట్లాడిపించి ఫర్దర్ మీరు ఏం చేసుకుని నేను సపోర్ట్ చేస్తాను. అయితే కన్నా మీరు కూడా వీళ్ళందరి ముందరే మాటిస్తున్నారు 10 రోజులు టైం. మళ్ళీ 10 రోజులకి ఇదే టెంట్ ఇక్కడే పడిపోతారు. 25వ తారీఖు దాకా టైం నాకంతే. ఈ రోజు 12, 25వ తారీఖు దాకా టైం. లేదంటే ఈయన కూర్చుంది కూర్చోబెడతాం. మీకోసం ఈ 10 రోజుల కోసం అబద్ధం చెప్పి మాట చేయాల్సిన అవసరం లేదు. నా ప్రయత్నం నేను 100% మేము చేస్తామని చెప్తుంటే ఇప్పుడు మీరు గౌరవించి ఏం చేస్తున్నా నేను కూడా అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేస్తాను. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మీరు నమ్మితే మాత్రం నేనేం చేయలేను. మళ్ళీ రేపు అట్లా కాదు, వాళ్ళు ఏదో ఈయన అట్లా కాదు, వాళ్ళు ఈయన చెప్పినారు సార్ మీరు ఎందుకు లేచినారు, ఇది ఎన్ని మాటలు చెప్తే నేనేం చేయలేను. అది మీ చేతిలో ఉంటుంది. మీరు నన్ను నమ్మి లేచినా నేను కూడా మీ చంద్రశేఖర్తో మాట్లాడతా. నా వైపు నుంచి ఏం చేయాలో 100% మీకు చేస్తా. చెప్పింది కదా మళ్ళీ కూర్చొని ఈసారి నేను వచ్చి చెప్పినాను విన్నావు కదా. మీరంతా ఉండేది ఇక్కడేనమ్మా? నేను ఒకసారి వాళ్ళ నెంబర్ తీసుకోమ్మా. వీళ్ళలో నేను ఒక నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి నేను అప్డేట్ చేస్తుంటాను. సార్ మా తృప్తి కోసం ఒకసారి మహేష్ నాడు సార్ ఫోన్ చేయండి సార్. క్లోజ్ చేస్తాము, మళ్ళీ ఫోన్ చేపిస్తామంటాడు. ఆలోచించండి, రండి. సార్ వచ్చి మీతో మాట్లాడతానన్నారు.